హాయ్ ఫ్రెండ్స్! అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం త్వరలో ప్రారంభించబోయే మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రతి మహిళకు రూ. 2,500కి సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరికి వస్తాయి? ఎవరికి రావు? ఏ వయసు నుంచి ఏ వయసు వారికి ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వస్తుంది? అలాగే రేషన్ కార్డ్‌లో ఎంతమంది లబ్ధిదారులకు ఈ యొక్క రూ. 2,500 అనేది వస్తాయి అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. మీరు ఇంకా మన టాక్ షో ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ వీడియోలు నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఇస్తూనే ఉంటాను. మనకు మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల మహిళకు రూ. 2,500 ఆర్థిక సహాయం చేస్తామని రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీలో భాగంగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలి అనుకున్న ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది కొంత ఆలస్యం అయ్యేదానికి అవసరం అనేది ఉన్నట్లు అయితే ఈ యొక్క ఎన్నికలు పూర్తనేది అయ్యే లోపల మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క రూ. 2,500కి అప్లై అనేది చేసుకుని ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన వెరిఫికేషన్ ప్రారంభించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క వెరిఫికేషన్‌లో భాగంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించి కొన్ని అర్హతలు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏ వయసు వారి నుంచి ఏ వయసు వారికి ఈ యొక్క పథకాన్ని ఇస్తారు అనే దానికి సంబంధించి గనక చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకానికి సంబంధించి రూ. 2,500 అనేది మనకు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం 18 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకు ఈ యొక్క పథకం ద్వారా రూ. 2,500 వస్తాయని ప్రస్తుతానికి ఒక అప్డేట్ అయితే ఉంది. అయితే ఇది 18 సంవత్సరాల వయసు వారికి అప్లై అనేది ఇది 18 సంవత్సరాల వయసున్న అందరికీ ఇవ్వాలంటే మాత్రం చాలా వరకు ఖర్చు అనేది అవుతుంది కాబట్టి, ఈ యొక్క పథకానికి సంబంధించిన వయసులో కొన్ని కీలక మార్పులు చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి పథకాలే చాలా ఉన్నాయి. మహిళకి సంబంధించి ప్రతి నెల ఇచ్చే పథకాలకు సంబంధించి కావచ్చు, ప్రతి సంవత్సరం ఇచ్చే పథకాల్లో ఎవరికైతే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలున్నారో అటువంటి వారందరికీ ఇటువంటి పథకాలనేది ఆంధ్రప్రదేశ్‌లో అప్లై అనేది చేసుకొని వారికి సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేస్తున్నారు. ఇదే తరహాలో ఈ యొక్క మహాలక్ష్మి పథకానికి సంబంధించి కూడా ఎవరికైతే 45 సంవత్సరాల నుంచి కావచ్చు లేదా 40 సంవత్సరాలు పైబడి ఉండి 60 సంవత్సరాల మధ్య వయసున్న అటువంటి వారందరికీ ఈ యొక్క పథకానికి అమలు చేసే అవకాశం ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే ఇది కుటుంబంలో ఎంతమంది మహిళలకు ఇస్తారో అనే దానికి సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. కుటుంబంలో చాలా మంది ఈ యొక్క వయసు వారు ఉంటారు కాబట్టి అందరికి ఇచ్చినట్లయితే కూడా మరికొంత వ్యయం అనేది అవుతుంది కాబట్టి ఈ యొక్క మహాలక్ష్మి పథకానికి సంబంధించి రేషన్ కార్డుని ఒక యూనిట్‌గా తీసుకొని అంటే మీరు రేషన్ కార్డ్‌లో ఎంతమంది మహిళలు ఉన్నా కూడా ఒకవేళ 18 సంవత్సరాలు పైబడిన వారికి అప్లై అనేది చేసినా లేదా 45 సంవత్సరాల నుంచి పైబడిన వారికి ఈ యొక్క పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది వచ్చినా కూడా తప్పనిసరిగా ఒక రేషన్ కార్డ్‌ని ఒక యూనిట్‌గా తీసుకోవడం జరుగుతుంది. మీ రేషన్ కార్డ్‌లో ఎంతమంది మహిళలు అనేది ఉన్నా కూడా అటువంటి వారందరిలో ఒకరికి మాత్రమే అది కూడా ఎవరికైతే వయసు అనేది ఎక్కువ ఉంటుందో అటువంటి వారందరికీ ఈ యొక్క మహాలక్ష్మి పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ప్రతి నెల రూ. 2,500 అనేది మీకైతే అందజేయడం జరుగుతుంది. ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించిన వివిధ దశల్లో లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు అనేది ఆన్‌లైన్‌లో అప్లై అనేది చేస్తూనే ఉన్నారు. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ అనేది చేసిన వెంటనే వీరికి సంబంధించిన వయసు నిర్ధారణ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది కాబట్టి వీరికి సంబంధించిన వయసు అనేది ఎంత ఉంది అనే దానికి సంబంధించి ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రతి నెల రూ. 2,500 వస్తాయి కదా! పెన్షన్‌తో పాటు అంటే ప్రస్తుతం ఏదైతే ఆసరా పెన్షన్ వస్తుందో ఈ యొక్క ఆసరా పెన్షన్‌తో పాటు ఈ యొక్క మహాలక్ష్మి పథకం రెండిటికి సంబంధించిన డబ్బులు వస్తాయని కూడా కొంతమందికి ఒక అనుమానం అయితే రావచ్చు. అయితే ఎవరైతే ఆసరా పెన్షన్‌కి సంబంధించి 50 సంవత్సరాలు పైబడిన వారు కావచ్చు లేదా 60 సంవత్సరాలు పైబడి ఉండి ఎవరైతే ప్రతి నెల పెన్షన్ అనేది 2016 కావచ్చు లేదా 3016 కావచ్చు లేదా 4016 తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క పథకాన్ని వీలైనంత వరకు అయితే తొలగించడం జరుగుతుంది. ఎందుకంటే రెండిటి ద్వారా లబ్ధి పొందినట్లయితే కూడా కొంత వ్యయం అనేది అవుతుంది కాబట్టి రెండిట్లో ఏదైనా ఒక పథకాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది. ముందుగా దీనికి సంబంధించి మహాలక్ష్మి పథకం ద్వారా మీకు ప్రతి నెల రూ. 2,500 గనుక వచ్చినట్లయితే మీకు ఈ యొక్క వయసుకు సంబంధించి అంటే మీకు పెన్షన్ వయసు అనేది 60 సంవత్సరాలు గనుక ఉన్నట్లయితే 60 సంవత్సరాల వరకు ఈ యొక్క మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల రూ. 2,500 మీకైతే అందజేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మీకు పెన్షన్‌కి సంబంధించిన వయసు అనేది వస్తుందో ఆ వెంటనే మీకు సంబంధించి ఈ యొక్క మహాలక్ష్మి పథకాన్ని అయితే వెంటనే తొలగించి ఆ తర్వాత మీకు ఆసరా పెన్షన్ కావచ్చు లేదా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే పెన్షన్ అనేది అమలు చేస్తుందో ఈ యొక్క పెన్షన్‌లు మీకైతే అందజేయడం జరుగుతుంది. అంటే రెండిట్లో ఏదైనా ఒక పథకం మాత్రమే మీకైతే రావడం జరుగుతుంది. పెన్షన్ ఏజ్ వచ్చేంత వరకు మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల రూ. 2,500 అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఆసరా పెన్షన్ తీసుకునే వయసు గనుక వచ్చినట్లయితే అటువంటి వారందరికీ ఈ యొక్క పథకాన్ని అయితే తొలగించి పెన్షన్ అయితే ప్రతి నెల మీకైతే అందజేయడం జరుగుతుంది. ఇది ప్రస్తుతానికి దీనికి సంబంధించిన కీలక మార్పులు చోటు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రస్తుతం ఈ యొక్క ఆసరా పెన్షన్ అనేది డైరెక్ట్‌గా బ్యాంక్ ఖాతాలకు వేస్తున్నారు కాబట్టి చాలా మందికి సంబంధించి ఇప్పటివరకు ఇటువంటి పథకాలనేది తెలంగాణలో చాలా వరకు అమలు అనేది కాలేదు కాబట్టి డైరెక్ట్‌గా బ్యాంక్ ఖాతాలకు గనుక వేసినట్లయితే ప్రస్తుతం ఉన్న ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన రూల్స్ ప్రకారం తప్పనిసరిగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉండి వారికి సంబంధించిన బయోమెట్రిక్
బయోమెట్రిక్ అనేది వేసుకొని ఎన్‌పీసీ అనేది చేసుకొని ఉండాల్సి ఉంటుంది. అంటే బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ నంబర్ లింక్ చేసుకొని మీరే మీకు సంబంధించిన వేలిముద్ర అనేది వేసి ఎన్‌పీసీ అనేది గనుక చేసుకున్నట్లయితే అటువంటి వారందరికీ డైరెక్ట్‌గా మహాలక్ష్మి పథకానికి సంబంధించిన రూ. 2,500 అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాకు వేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే కొంతమందికి సంబంధించిన ఆధార్ కార్డులు అనేది గత కొన్ని రోజులుగా వాడకపోయినట్లయితే అటువంటి ఆధార్ నంబర్‌లు ఇనాక్టివ్‌లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మీకు సంబంధించిన రేషన్ అనేది తీసుకునే సమయంలో కుటుంబంలో ప్రతి ఒక్కరు ఒక్కొక్క నెల మీరు బయోమెట్రిక్ అనేది వేసి రేషన్ గనుక తీసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఇనాక్టివ్‌లోకి అయితే వెళ్ళదు. ఇకపోతే కొంతమందికి సంబంధించిన ప్రభుత్వ పథకాలకు సంబంధించి మాకు పేమెంట్ అనేది రావటం లేదని కొంతమంది అయితే అడగడం జరిగింది. అయితే అందరికీ పేమెంట్ అనేది వేస్తారు. ఇప్పుడు వేసే పేమెంట్లు అనేది ఏమిటి అంటే డీబీటీ పద్ధతి ద్వారా అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్ పద్ధతి ద్వారా మీకైతే వేయడం జరుగుతుంది కాబట్టి అటువంటి వారందరికీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కు ఏదైతే ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉంటుందో ఆ బ్యాంకుకి పేమెంట్ అనేది వేయడం జరుగుతుంది. మీరు ఉదాహరణకు మహాలక్ష్మి పథకానికి సంబంధించి నేను ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ ఇచ్చాను. ఈ బ్యాంక్ అకౌంట్‌కి పేమెంట్ అనేది పడలేదని మీరైతే అనుకోవచ్చు. మీకు ఈ బ్యాంక్‌కే పడాలనే రూల్ అనేది లేదు. డీబీటీ పద్ధతి ద్వారా వేస్తున్నారంటే ఆధార్ బేస్డ్ పేమెంట్‌లే వేయడం జరుగుతుంది. ఆ యొక్క ఆధార్ కార్డ్‌కు ఏదైతే బ్యాంక్ అకౌంట్ అనేది పర్ఫెక్ట్‌గా లింక్ అనేది అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్‌కు డైరెక్ట్‌గా పేమెంట్ అనేది అయితే వెళ్ళడం జరుగుతుంది. మీకు సంబంధించి ఎన్ని బ్యాంక్ అకౌంట్‌లు అనేది ఉన్నాయో అన్ని బ్యాంకులకు వెళ్లి మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఏ బ్యాంకుకి పేమెంట్ అనేది పడిందో మీకైతే వెంటనే అయితే తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరొక అప్డేట్ ఏమిటంటే ఈ యొక్క మహాలక్ష్మి పథకానికి సంబంధించి చాలా మంది ఎవరైనా సరే వయసు అనేది మార్చుకున్నా కూడా అటువంటి వారందరికీ ఈ యొక్క పథకాన్ని తొలగించబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఉదాహరణకు ఈ యొక్క పథకానికి సంబంధించి 18 సంవత్సరాల వరకు అప్లై అనేది చేసినట్లయితే 18 సంవత్సరాలు రాకపోయినా కూడా 18 సంవత్సరాలు వచ్చినట్లు గనుక మీరు ఆధార్‌లో వయసు అనేది అప్డేట్ అనేది చేసుకున్నా, లేదా మీకు సంబంధించిన వయసు కట్ ఆఫ్ అనేది 40-45 సంవత్సరాల వయసు అనేది ఇచ్చి ఉన్నా కూడా అటువంటి వారందరూ ఎవరైనా సరే ఈ యొక్క వయసులో గనుక ఏదైనా సరే అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన వయసుకు సంబంధించిన కండిషన్ గనుక పెట్టి ఉన్నట్లయితే మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన వయసు అనేది మీకు గనుక లేకుండా ఉండి మీరు ఆధార్ కార్డ్‌లో మీ యొక్క వయసు అనేది మార్చుకున్నట్లయితే మాత్రం మీకు సంబంధించి తప్పనిసరిగా ఆధార్ కార్డ్‌కి సంబంధించిన అప్డేట్ హిస్టరీ అనేది ఉంటుంది. అంటే ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ఉంటుంది. ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ ఆధారంగా మీకు సంబంధించిన వయసు అనేది కరెక్ట్‌గా ఉందా? లేదా? అనేది వారు వెరిఫై అనేది చేస్తారు. ఒకవేళ మీకు సంబంధించి ఈ యొక్క ఆధార్ కార్డ్‌లో ఏదైనా సరే మార్పులు, చేర్పులు చేసి ఉంటే మీరు ఈ యొక్క పథకం పొందడం కోసం గనుక చేసుకున్నట్లయితే అటువంటి వారందరికీ పథకాన్ని అయితే తొలగించడం జరుగుతుంది. ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే మహాలక్ష్మి పథకానికి సంబంధించి కుటుంబంలో ఒకరికి మాత్రమే అంటే ఒక రేషన్ కార్డ్‌ని ఒక యూనిట్‌గా తీసుకొని ఈ యొక్క పథకాన్ని అమలు అనేది చేయాలి కాబట్టి త్వరగా త్వరలోనే ముందుగా మనకు రేషన్ కార్డులనేది జారీ చేసి, ఆ తర్వాత ఈ యొక్క మహాలక్ష్మి పథకానికి సంబంధించిన పేమెంట్ విడుదల చేసేదానికి కూడా అవకాశం అనేది ఉంది. లేదా ముందుగా మహాలక్ష్మి పథకాన్ని గనుక విడుదలనేది చేసినట్లయితే ఇప్పటి వరకు ఎవరికైతే ముందుగా రేషన్ కార్డులనేది ఉన్నాయో అటువంటి వారందరికీ ఈ యొక్క పథకాన్ని ముందుగా అమలనేది చేయడం జరుగుతుంది. ఆ తర్వాత రేషన్ కార్డులో వచ్చిన వారందరికీ వెంటనే వీరికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది చేసి ఈ యొక్క మహాలక్ష్మి పథకం ద్వారా రూ. 2,500 వరకైతే అందజేయడం జరుగుతుంది. ప్రస్తుతం అనుకున్న అప్డేట్ ప్రకారం మహాలక్ష్మి పథకం లేదా పెన్షన్ స్కీమ్ రెండిట్లో ఒకటి మాత్రమే మీకైతే రావడం జరుగుతుంది. 2 అయితే ఎట్టి పరిస్థితుల్లో మీకైతే రాదు. ఇందులో మరికొంతమందికి ఉన్న అనుమానం ఏంటంటే మేము ఆల్రెడీ వితంతు పెన్షన్ కావచ్చు లేదా వికలాంగ పెన్షన్ కావచ్చు ఇటువంటివి గనుక తీసుకుంటున్నట్లయితే అది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను బట్టి ఉంటుంది. ఉదాహరణకు వితంతు పెన్షన్ గనుక తీసుకుంటున్నా లేదా మహాలక్ష్మి పథకానికి సంబంధించి 2 శాంక్షన్ చేసేదానికి అవకాశం తక్కువ అనేది ఉంటుంది. లేదా మీకు సంబంధించి ఏదైతే వికలాంగ పెన్షన్ తీసుకుంటున్న మహిళ గనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి ఈ యొక్క పథకాన్ని ఇచ్చేదానికి కూడా అవకాశం అనేది ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు మీకు అప్డేట్ అనేది ఇస్తూనే ఉంటాను. వెంటనే మీరు మన టాక్ షో ఛానెల్‌ను మీరైతే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి.